అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం పత్రి గారు మనందరికీ బోధించినటువంటి పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు గురించి చెప్పుకుంటున్నాం. ఈ రత్నాలు అని ఆయన పేరు పెట్టారు అంటే ఎంత ముఖ్యమైనవో మనం తెలుసుకోవచ్చు. జ్ఞానం పెంచుకోవడానికి, జ్ఞానవంతులు కావడానికి ఏయి అవసరమో అవన్నీ ఏరి ఇచ్చారు ఆయన మనకి. 50,000 పుస్తకాలు చదివినటువంటి ఆయన మనకు కావలసినవి ఏరిచ్చాడు. ఆయనకి తెలుసు అన్ని పుస్తకాలు మనం చదవలేమని. మోక్షం పొందడానికి ఎయ్యి కావాలో వాటిని ఇచ్చారు ఆయన. అంచేత అందులో చాలా ముఖ్యమైనది ఈ జ్ఞాన నవరత్నాలు. నిన్నటి రోజున ఒక ముఖ్యమైన రత్నం గురించి తెలుసుకున్నాం. ఏమిటంటే ఆత్మే పరబ్రహ్మ. ఈ సత్యం అందరికీ తెలియదండి. ఇంచేతంటే ఈ పరబ్రహ్మ దేవుళ్ళ కంటే గొప్పవాడు అన్న సంగతి చాలామందికి తెలీదు. అందరికీ దేవుళ్ళు గొప్పవారని తెలుసు, కానీ దేవుళ్ళ కంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనే పరబ్రహ్మ, ఆయనే సృష్టికర్త. ఆయన నుంచే సమస్త సృష్టి ఉద్భవించింది. ఈ సృష్టిని నడిపిస్తున్నది కూడా ఆయనే. ఈ సంగతి చాలామందికి తెలియదు. ఆయన ఎక్కడో లేడు. ప్రతి మానవుల్లో ఉన్న, ప్రతి జీవిలో ఉన్న ఆత్మే ఆయన. అన్న విషయం తెలీదు. ఏమండి, ఈ ఒక్క పాయింట్ మీద ఎన్నాళ్ళైనా చెప్పుకోవచ్చండి ఆ పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని, ఆయన గురించి. ఎంత మీరు తెలుసుకుంటే మీరు అంత జ్ఞానవంతులు అయినట్లు లెక్క. ఎంత అవగాహన చేసుకుంటే
మీరు అంత జ్ఞానవంతులు. ఆయన ఏం చేశాడంటే, తన నుంచి ఒక చిన్న అంశను విడదీసి, అంటే ఒక చిన్న భాగాన్ని ఆ చిన్ని భాగాన్ని ఒక చిన్ని శరీరంలో ప్రవేశపెట్టాడు. ఆ విడదీసినటువంటి భాగాన్ని అంశ అంటారు. ఆయన మూలాత్మ, పరమాత్మ, విశ్వాత్మ ఎన్ని పేర్లైనా పెట్టుకోండి. అందులోంచి విడిపడినటువంటి చిన్న భాగం అంటే అంశ. దాన్ని ఏమంటారు అంటే అంశాత్మ అంటారు. ఆయన ఏం చేశాడు అంటే, ఈ అంశాత్మకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి, ఏమిటి లక్ష్యం? నువ్వు కూడా నాలా ఎదగాలి, సృష్టికర్త కావాలి, నేను చేసినట్టుగా అన్ని పనులు నువ్వు చేయగలగాలి, ఆ స్థాయికి నువ్వు ఎదగాలి అని చెప్పి ఈ చిన్ని అంశని ఒక చిన్ని శరీరంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు ఆ శరీరంలో ప్రవేశించాక, అంటే ఆ జీవుల్లో ప్రవేశించాక అది జీవాత్మ అయింది, జీవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ జీవుడు ఎవరో కాదండి, ఆ దేవుడి నుంచి విడిపడినటువంటి భాగమే. మీరు చూడండి, ఒక తల్లి గర్భంలోంచి పుట్టినటువంటి శిశువు ఇంచుమించు తల్లిలాగే తయారవుతుంది. తల్లి చేసే పనులన్నీ చేస్తుంది. తల్లి ఎలా ఆ శిశువును కందో, తల్లి నుంచి విడిపడినటువంటి ఆ శిశువు మళ్ళా తల్లిలా ఎదిగి తను కూడా శిశువుల్ని కంటది. ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడంటే మనకు ఆపరేషన్లు వచ్చినాయి, కానీ ఇదివరకు ఒక్కొక్కళ్ళకి 10 మంది 15 మంది కూడా పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఒకళ్ళనే భరించలేకపోతున్నారు, ఇంకా అంతమందిని ఏం భరిస్తామని చెప్పి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. లేకపోతే 10 మంది 15 మంది కూడా శిశువుని కనేవారు. మళ్ళా వాళ్ళు ఎదిగి వాళ్ళు కూడా ఇలాగే తల్లి ఏం చేసిందో ఆ పనులే చేస్తారు. అలాగే ఆ మూలాత్మ నుంచి విడిపడినటువంటి ఈ అంశాత్మలు మళ్ళా జ్ఞానాన్ని పెంచుకొని
జ్ఞానం సంపాదించుకొని పూర్ణ జ్ఞానులై చివరికి వాళ్ళు కూడా ఆ సృష్టికర్తలాగే వాళ్ళు సృష్టి చేస్తూ ఉంటారు. వాళ్ళనే కో క్రియేటర్స్ అంటారు. లేదంటే పూర్ణాత్మ అంటారు. అలా ఎదుగుతారు. అది. అంటే ఆ మూలాత్మ అనే దేవుడు ఏ పనులు చేస్తాడో ఈ అంశాత్మ శరీరంలో ప్రవేశిస్తే జీవుడైంది. ఈ జీవుడు కూడా ఆ దేవుళ్ళలాగే చేస్తాడు, ప్రవర్తిస్తాడు. అందుకే రెండో రత్నం ఏంటి అంటే ఈ జీవుడే దేవుడు. ఇది సంపూర్ణ అవగాహన ఉన్నట్లయితే ఇది మనకి అర్థమవుతుంది, ఇతరులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలం. అక్కడ అదేదో చెప్పి మళ్ళా ఇందులో పుస్తకంలో ఉందంటూ మళ్ళా ఇదేదో తల తోక లేకుండా చెప్తే అర్థం కాదు. అంచేత పత్రి గారు జ్ఞాన నవరత్నాల్లో రెండో రత్నం, రత్నము అంటే సత్యం, ఏమిటంటే జీవుడే దేవుడు అన్నది. అంటే ఇక్కడున్న జీవుడు అక్కడున్న దేవుడు రెండు ఒక్కటే అన్నారు పత్రి గారు. ఇక్కడున్న జీవుడు, శరీరంలో ఉన్న జీవుడు, అక్కడున్న సృష్టిలో ఉన్నటువంటి దేవుడు అంటే ఆ మూలాత్మ, రెండు ఒకటే అన్నారు. అలా ఎన్ని శరీరాల్లో ఆ జీవులు ఉన్నారో ఆ జీవులు అంతా ఒక్కటే, అంతా దేవుళ్ళే. ఏ దేహంలో ఈ అంశాత్మను ప్రవేశపెట్టబడిందో అన్ని జీవులే. అన్నీ కూడా ఆ మూలాత్మలోంచి విడివడినటువంటి అంశాలే. ఏమీ తేడా లేదండి. తల్లి ఏమంటుందండి, 10 మంది పిల్లలుంటే అంతా నా పిల్లలే అంటది. ఇంకా కొంతమందికి డౌట్ రావచ్చు. ఏమిటంటే ఇంతమంది జీవుల్ని సృష్టిస్తే ఆ పూర్ణాత్మ లేకపోతే మూలాత్మ తగ్గిపోదా? ఇలా లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ జీవులను సృష్టిస్తూ ఉంటే
తనలోంచి విడదీస్తూ ఉంటే తగ్గిపోదా? మీరు ఆలోచించండి. తల్లి ఎంతమంది పిల్లల్ని కన్నా తల్లి ఏమన్నా తగ్గిపోతుందా? తల్లి తల్లాగే ఉంటుంది. ఇంకా కొంతమంది పిల్లలు తల్లిని మించిపోతారు. కొంతమంది తల్లుల పక్కన వాళ్ళ పిల్లలు కూడా ఉంటే ఎదిగిన తర్వాత మీ అక్క అంటారు. ఇలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయనేమి తగ్గడు. తల్లి ఏమీ తగ్గిపోదు. తల్లి తల్లే. అందుచేత ఎన్ని రకాల శరీరాల్లో ప్రవేశపెట్టబడిన అంటే మానవ జాతిలో ప్రవేశపెట్టబడిన, జంతు జాతిలో ప్రవేశపెట్టబడిన, పక్షి జాతిలో ప్రవేశపెట్టబడిన, క్రిమి కీటక జాతిలో ప్రవేశపెట్టబడిన, ఎన్ని జాతుల్లో ప్రవేశపెట్టబడిన ఆయన అలాగే ఉంటాడు. కానీ ఇవన్నీ కూడా వీటిలో ప్రవేశపెట్టబడిన అన్నీ ఒక్కటే, అంతా ఒక్కటే. ఇది తెలుసుకున్నవాడు, ఇది తెలుసుకుంటే ఇక్కడున్న ఈ జీవుడు వీడు హాయిగా జీవిస్తాడంట. గుర్తుపెట్టుకోండి. ఏ జీవుడైతే తానే దేవుడని తెలుసుకున్నాడో వాడు ఎంత హాయిగా జీవిస్తాడో చెప్పలేనిది. ఎప్పుడు తెలుసుకుంటాడు? నేను ఆ దేవుళ్ళలోంచి విడిపడిన వాడినే, నేనే ఆ దేవుణ్ణి, ఆయన నేను ఒకటే అని తెలుసుకున్నప్పుడు వాడు ఎంత హాయిగా జీవిస్తాడో చెప్పలేనిది అన్నారు పత్రి గారు. వాడి యొక్క ఆనందం, హాయి, భాగ్యం వర్ణించలేనిది అన్నారు ఆయన. కానీ ఏ జీవుడైతే నేను జీవుడనే, ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు, వాడిని నేను ప్రార్థించాలి, వాడు వేరే నేను వేరే అంటే దేవుడు వేరే జీవుడు వేరే అనే భావంలో చాలామంది ఉంటారు. దేవుడు వేరు నేను వేరు అనేటువంటి భావంలో. ఇంకా కొంతమంది ఏమంటారంటే అసలు దేవుడు అనేవాడు లేడు అంటారు. కనపడ్డ కదా, ఉన్నది ఈ జీవుడే అనుకుంటారు. ఈ మానవులే. ఈ శరీరం చనిపోతే ఈ జీవుడు కూడా చనిపోతాడు అంటూ ఇలాంటి భావాలు కలిగి ఉన్నవారు కూడా కొంతమంది ఉంటారు.
అలాంటి వారు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారంట. అల్పత్వంలో కటకటలాడిపోతూ ఉంటారంట. అందుచేత ఈ జీవుడు అంటే ఇక్కడ ఉన్నవాడే మొత్తం అంతా నిండి ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఈ జీవుడే దేవుడు అనే పదంలోంచి అపారంగా మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది. చూస్తే వేరేగా ఉంటాయి. విచిత్రం ఏంటంటే వేరేగా కనిపిస్తున్నవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఉండవు. ఉండేది జీవుడే. ఇవన్నీ అదృశ్యమైపోతే ఉండేది ఆ జీవుడే. అందుకే ఉదాహరణ చెప్తారండి. మట్టి కొండలు రకరకాల ఆకారాలుంటాయి. వాటి పేర్లు కూడా రకరకాలుగా ఉంటాయి. వాటి ఉపయోగాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఒక్కో దాన్ని ఒక్కో రకంగా ఉపయోగించుకుంటారు. కొండను ఓ రకంగా ఉపయోగిస్తారు. కూజాను ఓ రకంగా ఉపయోగిస్తారు. ప్రమిదను ఒక రకంగా ఉపయోగిస్తారు. ఇలా రకరకాలుగా ఉపయోగిస్తారు. పేర్లు అలాగే ఉంటాయి ఉపయోగించుకునే దాన్ని బట్టి. కానీ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మట్టి నుంచే. ఒకే మట్టి వల్ల ఇవన్నీ ఏర్పడ్డాయి. అలాగే ఆ ఒకే సృష్టికర్త నుంచి అన్నీ ఏర్పడ్డాయి. బంగారం వస్తువులు తీసుకున్నా అంతే. అబ్బే! ఈ గాజులు, ఈ గొలుసు, అది నెక్లెస్సు, ఇది వడ్డాణం, ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఎన్ని రకాలుగా ఆకారాలున్నా అంతా బంగారమే. అలాగే వాడు మానవుడు, ఇవి జంతువులు, అది మేక, ఇది కోడి, అది రొయ్యి, ఇది చేప అని ఎన్ని పేర్లు పెట్టుకున్నా అన్నిట్లో ఉన్నది ఆయనే. అంటే అంతా ఒకటే. ఈ జ్ఞానం, ఈ సత్యం తెలుసుకుంటే, ఈ జ్ఞానం పొందితే ఏ కోడిని తినరు, ఏ మేకని తినరు. ఇది అర్థం కాకపోతే శుభ్రంగా వండుకు తింటారు. ముక్క ముక్కలు కోసి వంటలు చేస్తూ ఉంటారు. తినకపోతే ఎలాగంటారు? బలం ఎలా వస్తుందంటారు? ఇలా మాట్లాడతారు. మరి వాళ్ళు అజ్ఞానులు. అదే చెప్పారు.
ఈ జీవుడు దేవుడు ఎక్కడో ఉన్నాడంటాడు. అంచేత ఆ దేవుడే ఈ జీవుడు అన్నది తెలుసుకున్నవాడు అన్నీ ఒకటే అని అర్థం చేసుకుంటాడు. అన్నిటినీ ప్రేమిస్తాడు. అన్నిటితో స్నేహం చేస్తాడు. అంతేకాని కోసుకు తినడం. ఇప్పుడు ఎందుకు ఇంత హింస జరుగుతుంది? ఎందుకు ఇంత హింస జరుగుతుంది అంటే ఈ సత్యం అవగాహన లేక. ఈ సత్యం ఎంతవరకు అవగాహన చేసుకోరో మానవులు అంతవరకు జన్మలు తీసుకుంటూనే ఉంటారు. ఈ సత్యం అవగాహన చేసుకుని ఎవరైతే ఆ రకంగా జీవిస్తారో వారికి ఇంకా జన్మలు లేవు. ఆ పూర్ణాత్మ, ఆ మూలాత్మ నిర్దేశించిన లక్ష్యాన్ని వాళ్ళు సాధించిన వాళ్ళు అవుతారు. అదే చెప్పారు పత్రి గారు. వాడు పరమానందంగా జీవిస్తాడంట. వాడి యొక్క ఆనందం, హాయి, భాగ్యం వర్ణించలేనిదని చెప్పి అంటున్నారు. లేకపోతే లోపల క్షోభే. పైకి ఏదో గొప్పగా కవులు చెప్తాం. వాటిని కోసి వండుతూ ఉంటే కొంతమంది తినరు కానీ వండుతారు. వండితే పాపం కాదా? ఏం అర్థమైంది వాళ్ళకి? ఇంకా కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళు వండరు, ఇంకోళ్ళ చేత వండిస్తారు. మళ్ళా అంటారు మేము వండమండి అంటారు. వీళ్ళకి తెలివితేటలు ఉంటే ఉండొచ్చు, పైవాడికి లేవా? ఇది వీళ్ళకి అర్థం కాదు. ఆ హోటలోడు ఉండేడంటే అంటారు, లేకపోతే ఆడు ఉండేడండి అంటారు. అంచేత వాడి జీవితం హాయిగా ఎక్కడ ఉంటుంది? సుఖం ఎక్కడ ఉంటుంది? శాంతి ఎక్కడ ఉంటుంది? చేత ఈ జీవుడే ఆ దేవుడు. అన్ని జీవుళ్ళు దేవుళ్ళే. అంతా ఒకటే, అంతా సమానమే అనే స్థాయికి రావాలి ప్రతి ఒక్కరూ. అదే ఈ రెండవ రత్నం యొక్క అర్థం. సింపుల్గా చెప్పారు పత్రి గారు. దాన్ని మనం బాగా విస్తారంగా, విపులంగా తెలుసుకుంటూ అర్థం చేసుకుంటే మరి నిజంగా మనం గొప్ప స్థితికి ఎదిగిన వాళ్ళమవుతాం, గొప్పవాళ్ళు కాగలుగుతాం. ఏ లక్ష్యంతో భూమి మీదకి వచ్చామో ఆ లక్ష్యాన్ని సాధించిన వాళ్ళమవుతాం. అది చేత మరి మనం రేపు ఇంకా మరికొన్ని రత్నాల గురించి తెలుసుకున్నాం. తెలుసుకుని అప్పుడు మనం ఈ 9 రత్నాలు ఎలాగైనా టైం పడుతుంది కానీ తెలుసుకోవాలి. సృష్టిలో ఈ అసలు సత్యం తెలుసుకోకుండా ఇంకెన్ని తెలుసుకున్నా దండుగేనండి. నీవు ఒక రోగం వచ్చిందన్నా, ఒక కష్టం వచ్చిందన్నా, ఒక సమస్య వచ్చిందన్నా, ఒక బాధ వచ్చిందన్నా, జీవితంలో ఆనందం లేదు, శాంతి లేదు అన్నా ఇవి తెలుసుకోకపోవడమే.
ఎంత విపులంగా వీటి గురించి మీరు తెలుసుకుంటారో మరి నిజంగా మీరు అంత ఆనందంగా ఉంటారని చెప్పి పత్రి గారు చెప్పడం జరిగింది. అది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి నేను ధన్యవాదాలు.